अस्मद्गुरुभ्यो नमः। लक्ष्मीनाथसमारम्भं नाथयामुनमध्यमम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्परं। वसुदेवसुतं देवं कंसचानूरमर्दनं देवके परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। ప్రియ భగవద్బంధువులకు నమస్కారం. ఈరోజు మనం భాగవతం కథాసారాంశాన్ని అనుసంధానం చేసుకోబోతున్నాం. నారద మహర్షి ప్రాచీన వర్గి ఉపదేశించిన పురోజనోపాఖ్యానం పరోక్ష విధంగా ఆధ్యాత్మ తత్వజ్ఞానం ఆవశ్యకముగా అనుసంధానం చేయదగింది. దీని ద్వారా జిజ్ఞాసులైన ప్రతి వారికి ఆత్మ సమన్వయం అవుతున్నట్లు సందేహం మాత్రం లేదు. పంచమ స్కందములో 26వ అధ్యాయంలో స్థానలీల అను ప్రసిద్ధి పొంది మర్యాద పాలన సంస్థానం అనే నిర్వచనం అనుసరించి కర్మలచే సంపాదించిన భూమిని ధర్మోల్లంఘన చేయకుండా పరిపాలించడం అని అర్థం. స్వయంభు మనువు జ్యేష్ఠ కుమారుడైన ప్రియవ్రతుడు అతని సంతతి భూమిని దీప వర్షాది విభాగముచే పరిపాలించారు. చతుర్థ స్కందములో ప్రియవ్రతుని తమ్ముడైన ఉత్తానపాదముని వంశమును ముందుగా వర్ణించుట, ప్రియవ్రత వంశమును తర్వాత వర్ణించలో ఒక తాత్పర్యం ఉన్నది. ప్రియవ్రత వంశంలోని జ్ఞానులు జీవన్ముక్తులు ఎక్కువగా ఉన్నారు. ఉత్తానపాద వంశంలో జ్ఞానులు అంతకన్నా తక్కువ, కర్మరతులు ఎక్కువగా అనగా కర్మ తర్వాతది జ్ఞానం. కావున జ్యేష్ఠాదిక్రమణము జరిగినది. వృషభదేవుడు భగవతారాధం అవతారము 3వ అధ్యాయంలో రాజుగా పుత్రాదులకు ఉపదేశకుడుగా ముక్తిని వర్ణింపబడింది. ఈ ఉపాఖ్యానం విన్న తర్వాత పరీక్షిత్ మహారాజు అత్యంత విస్మయమును పొందినాడు. వృషభదేవుని ఉపదేశం అత్యంత శ్రద్ధగా తెలుసుకున్న తర్వాత భరతుని జన్మ త్రయ వృత్తాంతము ఒకటి